హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ టీ టైమ్ స్నాక్గా లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇది హెల్దీ అని నేను రికమెండ్ చేయట్లేదు, కానీ బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్స్ కంటే ఇది బెటర్ అని నా ఒపీనియన్. దీనికోసం ఒక కప్ తీసుకున్నాను, అందులో ఒక కప్ మైదా పిండి తీసుకున్నాను. మీరు ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి అయినా తీసుకోవచ్చు, కానీ ప్యూర్ గోధుమ పిండి అయితే తీసుకోవద్దు, మెత్తగా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ బటర్ తీసుకున్నాను, ఇది హోమ్ మేడ్ బటర్. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బటర్ ఎందుకని అనుకుంటున్నారా? కొందరికి బటర్ ఫుల్గా టేస్ట్గా నచ్చదు, మొత్తం బటర్తోనే చేస్తే. సో ఈ 2 కాంబినేషన్ ట్రై చేశాను నేను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొంచెము ఒక 1/2 స్పూన్ అంతా వాము వేసుకున్నాను. డైజెషన్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది వాము వేసుకుంటే. ఇలా పిండుతూ అంత ఈవెన్గా కలుపుకోండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ చూసుకోండి, సప్పగా ఉంటే అసలు బాగుండదు. ఇలా పిండితే గులాబ్ జామ్ పిండిలా ఉండాలి, అంతవరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా బాగా పిండితో కలుపుకోండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఇలా లేయర్గా ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం నెయ్యి అప్లై చేశాను. అప్లై చేసి పెడితే సాఫ్ట్గా ఉంటుంది పిండి, ఆరిపోకుండా. ఇలా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు చపాతీ పీట తీసుకొని, మన చపాతీకి ఎంత తీసుకుంటామో పిండి అంత తీసుకొని, ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇక్కడ మనం చపాతీని ఇలా పొడి పిండి వాడుతూ చేసుకున్నాను నేను. చాలా పల్చగా చేసుకోండి. ఇలా బాగా పల్చగా చేసుకున్న తర్వాత పైన ఈవెన్గా నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇలా శంకు టైప్లో, గవ్వల టైప్లో చేశాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి ఇట్లా అట్రాక్టివ్గా ఉండాలి కదా చూడగానే. అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్ షేప్తో అయితే మీరు ట్రై చేయొచ్చు. నేను ఈ షేప్ అయితే ట్రై చేశాను. ఇలా ఒక్కొక్కటిగా ఫోల్డ్ చేసుకోండి, నెమ్మదిగా చేసుకొని ఎడ్జెస్ మంచిగా ప్యాక్ చేయాలి, లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఇలా సగం వేగిన తర్వాత, అంటే పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటాయి. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.